ఆమెకు పెళ్లైంది. ఓ కొడుకున్నాడు. కొన్నాళ్లకి భర్త చనిపోయాడు. కానీ భర్త చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె గర్భవతి అయింది. 3 నెలల కడుపుతో ఊరంతా తిరిగింది. కట్ చేస్తే 6 నెలలు అజ్ఞాతంలోకి వెళ్లి ఉట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చింది. దిండిగల్ జిల్లా అప్పలూతు ప్రాంతానికి చెందిన సుబ్రమణికి శకుంతలమణి అనే మహిళతో పెళ్లైంది. వీరికి ఓ కొడుకు. ఇదిలా ఉండగా కొడుకు పెద్దవాడవుతున్న టైంకి సుబ్రమణి అనారోగ్యంతో చనిపోయాడు. ఇక అప్పటి నుండి శకుంతలనే కుటుంబ బాధ్యత తీసుకుని పనులు చేసుకుంటూ కొడుకుని చూసుకుంటుంది. ఇక్కడ వరకు కథంతా ఓకే అయినా భర్త తోడు లేకుండా శకుంతల ఉండలేకపోయింది. ఫ్యామిలీ బాధ్యత తీసుకోవటం కూడా పెద్దగా కష్టంగా అనిపించలేదు, కానీ శరీర బాధ్యత లేకుండా ఉండటం కష్టం అనుకుంది. ఇక అప్పుడే ట్రాక్టర్ డ్రైవర్ అయిన రత్న సభాపతి అనే వ్యక్తి ఈ శకుంతలకు పరిచయం అయ్యాడు. ఇద్దరు ఒకే ఊళ్ళో ఉంటారు. అందుకే రోడ్డుపై వెళుతూ ఉండగా ఈ శకుంతల చాలా సార్లు రత్నని చూసింది. పైగా ఇద్దరికి ముఖ పరిచయం కూడా ఉండటంతో ఒక్కోసారి తను పని నుండి వస్తూ ఈ రత్న ఎదురు పడితే అతని ట్రాక్టర్ ఎక్కి ఇంటికి వచ్చేది. ఇక ఆ టైంలోనే దగ్గరైపోయారు ఇద్దరు. పైగా శకుంతల భర్త పోయి ఒంటరి పక్షిలా అల్లాడుతుందని ఆమె మాటల ద్వారా తెలుసుకున్నాడు. ఇక ఆమె కళ్ళల్లో కోరిక కొట్టొచ్చినట్లు కనిపించింది అతనికి. అందుకే తనకు పెళ్లి పిల్లలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయాడు. అందుకే భర్తగా భార్య పక్కన నిల్చొని తన ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడకుండా భర్త లేని ఆడది అంటూ వెళ్లి శకుంతలకు సపోర్ట్ గా నిలబడ్డాడు. నీకు నేనున్నా, మొత్తం నేను చూసుకుంటానని చెప్పటంతో తన సర్వమతనికి సమర్పించుకుంది శకుంతల. ఇక ఈ విషయం కొన్నాళ్లకి ఈ శకుంతల బంధువులలో కొందరికి తెలిసింది. ఓసారి శకుంతల బంధువులలో కొందరు ఈ శకుంతల ఇంటికి వచ్చారు. ఇక వాళ్ళొచ్చిన టైంలో శకుంతల రత్నతో ఉండటం చూశారు. చూడగానే భర్త పోతే మరో మగాన్ని చూసుకుంటావా అన్నారు. ఇప్పటికే నీకు 17 ఏళ్ల కొడుకున్నాడు. అంటే ఓ రకంగా నీ కొడుకు వయసుకు వచ్చాడు. అలాంటప్పుడు నువ్వు ఇలా దారి తప్పి ప్రవర్తిస్తే నీ కొడుకే నీకు శత్రువు అవుతాడు. అందరూ నువ్వు చేసిన పనికి అసహించుకుంటారని 4 మంచి మాటలు చెప్పి ఇక నుండి అలాంటి తప్పు చేయొద్దన్నారు. అయితే శకుంతల మాత్రం మంచి మాటలు ఎవరైనా చెప్తారు, కానీ ఆచరించటమే కష్టం. నా 4 పదుల బాధ మీకేం తెలుసంటూ యథావిధిగా రత్నతో ఎఫ్ఐఆర్ ని కొనసాగించింది. అయితే అప్పటికే తనకి వయసు 40 ఏళ్లు ఉన్నాయని, ఇక తనకి గర్భమే రాదులే అనుకుందో ఏమో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రియుడితో కల్తీ కాపురం చేసి కడుపు తెచ్చుకుంది. ఓ రోజు ఒంట్లో ఏదో తేడా కొట్టి వెళ్లి హాస్పిటల్లో పడింది. ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్స్ నువ్వు గర్భవతివి, నీకిప్పుడు 3వ నెల అని చెప్పారు. ఇక ఆ వార్త విన్న శకుంతలకు ఏం చేయాలో అర్థం కాలేదు. 40 ఏళ్ల వయసులో కూడా గర్భం వస్తుందా, మరి ఇప్పుడు ఈ గర్భాన్ని నేనేం చేయాలి అనుకుంటూ వెంటనే ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. ఇక ప్రియుడిని చూడగానే పక్షవాతం వచ్చిన దానిలో గిలిగిలా కొట్టుకుంది. నాకు కాలు చెయ్యి ఆడటం లేదంటూ ప్రియుడిని కంగారు పెట్టేసింది. ఏం జరిగిందో ముందు చెప్పమన్నాడు ప్రియుడు. వెంటనే తన కడుపు చూపించి 3 వేళ్లు చూపించింది. అయితే అప్పటికే ఆల్మోస్ట్ పిచ్చి పట్టిన దానిలో ప్రవర్తిస్తున్న శకుంతలని చూస్తూ ఆమె 3 వేళ్లు చూపించేసరికి ప్రియుడికి కోపం వచ్చి అసలేం జరిగిందో చెప్పమన్నాడు. దీంతో శకుంతల, నేనిప్పుడు 3 నెలల గర్భవతిని, ఈ విషయం తెలియక ఊరంతా నేను ఈ కడుపేసుకొని తిరిగా. 3వ నెలే కాబట్టి పొట్ట పైకి రాక ఎవరికి చివరికి నాకు కూడా అనుమానమే రాలేదు. కానీ కొంతకాలం నుండి ఒంట్లో నలతగా నీరసంగా అనిపించి ఈ రోజే హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్స్ నేను గర్భవతినని చెప్పారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? పోనీ కడుపులో ఉన్న బిడ్డని నా భర్త అకౌంట్ లోకి తోసేద్దాం అనుకుంటే నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలైంది. అలాంటప్పుడు ఈ కడుపుతో నేను ఊళ్ళో తిరిగితే అందరూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. ఇక బంధువులైతే నన్ను అంటరాని దానిలా చూస్తూ వెలివేస్తారు. ఈ బిడ్డను కంటే నా బంధువులు, ఊళ్ళో వాళ్ళు, ఈ సమాజం నన్ను చీకొడుతుంది. ఆ మాటలు పడుతూ ఆ అవమానాలు భరించడం తన వల్ల కాదంది. కానీ ఆ మాటలన్నీ విన్న ప్రియుడు, నువ్వు నీ గర్భాన్ని మోయాల్సిందే అన్నాడు. ప్రియుడిచ్చిన ట్విస్ట్ కి షాక్ అయిపోయింది శకుంతల. గర్భాన్ని ఉంచుకోవాలా, బిడ్డను కనాలా, ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అని అడిగింది. దానికి ప్రియుడు 9 నెలల గర్భాన్ని మోయి డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డను ఏ బావిలోనో పడేసి చంపేద్దాం అన్నాడు. ఇక ప్రియుడిచ్చిన సలహా శకుంతలకు బహుబాగా నచ్చేసింది. పైగా ఆమె కూడా అలాగే ఆలోచించింది. కాకపోతే కడుపుతో ఊళ్ళో ఎలా తిరగటం, అందరినీ ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాక, మరైతే ఇప్పుడేం చేద్దాం, నా గర్భం గురించి ఎవరికీ తెలియకుండా ఎలా జాగ్రత్త పడదాం అంది. దానికి ప్రియుడు, నిన్ను తారాపురం తీసుకువెళ్తా, అక్కడ నిన్ను ఓ ఇంట్లో ఉంచుతా, ఇక అక్కడే ఉంటూ నీకు నెలలు నిండాక సీక్రెట్ గా డెలివరీ చేస్తా, ఆ తర్వాత పుట్టిన బిడ్డని చంపేద్దామన్నాడు. ఇక ఆ సలహా కూడా ప్రియురాలికి బహుబాగా నచ్చేయటంతో ఇంటికి వచ్చి కొడుకుతో, నేను ఓ 6 నెలలు పనుల మీద పక్క ఊరికి వెళ్తున్నా, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, నేను ఫోన్ చేస్తూ ఉంటా అంటూ బంధువులకు కూడా చెప్పి ప్రియుడితో తిరుపూర్ జిల్లా తారాపురానికి వెళ్లి ప్రియుడు చూసిన ఇంట్లో ఉంటూ ఉంది. నెలలు నిండగానే ప్రియుడు ఆమెను తారాపురం హాస్పిటల్లో చేర్పించగా ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అలా 4 రోజుల తర్వాత బిడ్డతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి సరాసరి ప్రియుడితో కలిసి బాబును తీసుకుని తారాపురం పక్కనే ఉన్న
కట్టంపట్టి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న బావిలో బాబుకి రాయి కట్టి విసిరేసింది. దీంతో బాబు నీళ్లలో మునిగి చనిపోయాడు. అలా అజ్ఞాతంలోకి వెళ్లిన శకుంతల బిడ్డను కని చంపేసి ఉట్టి చేతులతో ఏం జరగనట్లు మళ్లీ పనులైపోయాయి అంటూ తన ఊరికి తిరిగి వచ్చింది. అలా కొన్ని రోజులు ఊళ్ళోనే ఉంటూ అందరితో కలిసిపోయింది. ఇక తన అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని దాన్నంతా ఓ పీడకలలా మర్చిపోయింది ఆమె. కానీ బావిలో ఉన్న బాబు శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తూ ఉండటంతో అక్కడ వారు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ బావిలో దుర్వాసనకి కారణం శవమే అని గ్రహించి ఆ బావి మొత్తం వెతికించగా వారికి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాబు శవం దొరికింది. పసికందుని చూడగానే పోలీసులకి మొత్తం అర్థమైంది. ఎవరో కావాలనే బిడ్డను కని బావిలో పడేసి వదిలించుకున్నారని గ్రహించారు. ఆ వెంటనే అంతటి పాపానికి ఒడిగట్టిన నీచులు ఎవరా అని ఆరా తీస్తూ ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేయగా వారికి అందులో ఈ అజ్ఞాత సుందరి శకుంతల పిల్లాడితో దర్శనమిచ్చింది. ఇక ఆమెనే బాబుని బావిలో పడేసి ఉంటుందని శకుంతల కోసం వేట మొదలు పెట్టారు పోలీసులు. ఆ క్రమంలోనే శకుంతల తారాపురం ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ అయిందని అక్కడ నుండి ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఈ శకుంతలది అప్పలూతు ప్రాంతం అని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. నేరుగా శకుంతల ఇంటికి వెతుక్కుంటూ పోలీసులు రావటంతో ఆ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళు శకుంతల బంధువులంతా అక్కడికి వచ్చారు. ఇక శకుంతలను పట్టుకొని బావిలో శవానికి నీకు ఉన్న సంబంధం ఏంటని విచారించగా అప్పటికే పోలీసులను చూసి బెదిరిపోయిన శకుంతల నిజాలన్నీ కక్కేసింది. శకుంతల ఆ బిడ్డ తనకి తన ప్రియుడికి పుట్టిన అక్రమ బిడ్డ అని, ఈ విషయం బంధువులకి సమాజానికి తెలిస్తే వాళ్ళు తిడతారని భయపడి ఆ అవమానాన్ని భరించలేక నేను ఆ బిడ్డను నా ప్రియుడి సాయంతో చంపేశా అని జరిగింది మొత్తం చెప్పిందామే. ఇక ఆ వార్త విన్న వారంతా ఆశ్చర్యంతో పాటు శకుంతల అజ్ఞాత గర్భం గురించి తెలుసుకొని షాక్ అయిపోయారు. ఆమె చేసిన నీచమైన పనికి అందరూ తిట్టిపోశారు. ఇక ఈ వార్త దావాహనంలో ఊరంతా వ్యాపించడంతో ఆ ఊళ్ళోనే ఉంటున్న ఆమె ప్రియుడు రత్నకు తెలిసి నెక్స్ట్ పోలీసులు తన కోసమే వస్తారని గ్రహించి అంత ఛాన్స్ వారికి ఇవ్వటం ఎందుకని మూటముల్లా సర్దేసుకొని అప్పటికప్పుడే ఊళ్ళో నుండి పరారయ్యాడు. ఇక శకుంతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె ప్రియుడు పరారీలో ఉన్నాడని తెలిసి అతని కోసం వెతుకుతున్నారు. పిల్లలు పుట్టక వారి కోసం గుళ్ళు గోపురాలు డాక్టర్స్ చుట్టూ తిరిగే ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వని దేవుడు ఇలాంటి రాక్షసులకు మాత్రం ఎందుకు పిల్లల్ని ఇస్తాడో ఏమో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.